లాయర్ పెట్టుకోమంటే వాడు లాయర్ లేడు. వాడి దేశమైన పాకిస్తాన్ మనం ఓన్ చేసుకోలేదు, మా వాడే కాదన్నది. మరి వాడు ఎవడోడు వాడు. సో వాడి తరఫున ఎవడు వాదించడానికి కూడా సిద్ధపడలే. ఎందుకంటే దేశద్రోహికి దేశం నడిబొడ్డున తీవ్రవాద కార్యకలాపాలు జరిపినందుకు ఎవడు సపోర్ట్ చేస్తాడు? అయినా కూడా వాడి వైపు వాడిని పెట్టి మాట్లాడరా నీ తరఫున అని అన్నాం. ఎందుకంటే వాడి వ్యూ కూడా వినాలి అని, శిక్ష విధించే ముందు వాని వ్యూ కూడా విని శిక్ష విధించాలి. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. లేకపోతే మనకు పాకిస్తాన్కి ఏం తేడా ఉంటుంది? సో మన ప్రజాస్వామ్యం అంటేనే అల్టిమేట్గా మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళ వ్యూనే ప్రివేల్ అవుతుంది. కానీ సో సమాజము ప్రభుత్వము ద అదర్ వ్యూ కూడా వినాలి. అది అపోజిషన్ యొక్క స్పిరిట్. ఆ ఉద్దేశంతోనే ఈ 10% అనే లిమిట్ ఉండకూడదు అని మాలాంటి వాళ్ళు వాదించేది. ఎందుకంటే అదర్ వ్యూ ఉండాలి కదా, ఇట్ ఈస్ నాట్ అ నెంబర్. 10% ఉంటేనే అదర్ వ్యూ, 10% లేకపోతే అదర్ వ్యూ అనేది ఉండదు కదా. 10% ఉన్నా లేకపోయినా అదర్ వ్యూ అయితే ఉండాలి. సో అపోజిషన్ వ్యూ, గవర్నమెంట్ వ్యూ. అందువల్ల దీని కొరకు నువ్వు కొట్లాడాలి. అసెంబ్లీకి వెళ్ళి నేను 11 మంది ఉండొచ్చు, ఒక్కడే ఉండొచ్చు, అందరూ చుట్టుముట్టొచ్చు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఒక్కడే ఉన్నాడు కదా. సో నా అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంటర్ కమ్మంటే లే నువ్వు అందరు వస్తా నేను మొత్తం మంది రావాలి నాతో అన్నాడా? ఒక్కడే వేయండి, ఒక్కడే కొట్లాడిండు. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ అందరూ వచ్చి మీద పడ్డారు, కానీ కూడా భయపడలేదు కదా. అది కదా, అందుకే చరిత్రలో అభిమన్యుడు నిలిచిపోయాడు. వేరే వాడు నిలిచిపోలే కదా, సైంధవుడు నిలిచిపోలేదు చరిత్రలో. సో అందువల్ల అభిమన్యుడు ఎందుకు చరిత్రలో నిలిచిపోయాడు? పద్మవ్యూహం, రాజకీయ పద్మవ్యూహాలకు కూడా అభిమన్యులాగా ఛేదించగలగాలి. అదే అప్పుడే రాజకీయాల్లో సమాజం నిన్ను గుర్తిస్తుంది, సమాజం నిన్ను హీరోగా భావిస్తుంది, ప్రజలు మా తరఫున పోరాడినట్టుగా భావిస్తారు. అదేది వదిలే అసెంబ్లీకి వెళ్ళాను, నేను బయట మీడియాతో మాట్లాడతాను. అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళక బయట మీడియాతో మాట్లాడి మా నాన్నగారు లేని సమయంలో ఇలా పద్మవ్యూహం పడిన ద్రోణాచార్యుని వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే కదా. మహాభారతంలో విలేకరుల సమావేశం పెట్టి యుద్ధభూమిలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ధైర్యం ఉంటే మా నాన్న ఉండగా మీరు పద్మవ్యూహం పన్నండి ద్రోణాచార్య, అప్పుడు మా నాన్న చూసుకుంటాడు. ఇక్కడ మా ఎవరికి తెలియదు కదా, నువ్వు పండుతావా, ఇది తప్పు కదా, నాకు లోపలికి వెళ్ళడమే తెలుసు, బయటకు రావడం తెలియదని మీకు తెలియదా అంటే ఎలా అవుతుంది? అవన్నీ చేయలే. అభిమన్యుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలే. ఏకంగా కౌరవ సైన్యం అంతా ఉన్నారని తెలిసి భయపడకుండా లోపలికి ఒక్కడే వెళ్ళిపోయాడు కదా. సో దట్ ఈస్ వాట్ అభిమన్యు. రాజకీయాలు కూడా అభిమన్యులే కావాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నువ్వు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఎన్ని రాజ్భవన్లకు లేఖలు రాసినా, అది ఇట్ డజంట్ గెట్ ది లెజిస్లేటివ్ శాంక్టిటీ. అల్టిమేట్లీ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆ శాంక్టిటీ ఉంటుంది. అందుకే డెమోక్రసీకి ఆ ప్రత్యేకత. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డెమోక్రసీ ఓకే. సో అందువల్ల అయితే నేను వైసీపీ వాళ్ళు అనొచ్చు, సార్ అక్కడ జగన్ మాట్లాడనిస్తారా? తెలుసు మాట్లాడనివ్వరని. జగన్ అవహేళన చేయరా? చేస్తారు. అవమానించరా? చేస్తారు. సో అనుక్షణం అవమానిస్తారా? అనుక్షణం అవమానిస్తారు. సో అవన్నీ నిజమే కావచ్చు. ఎందుకు? అవన్నీ మీరు కూడా చేశారు కదా. మీరు చంద్రబాబు నాయుడును తక్కువ అవమానించారా? ఆఖరికి ఆయన భార్య గురించి కూడా మాట్లాడారు. అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? అంతకన్నా దిగువ స్థాయి పడిపోవడం ఇంకేమైనా ఉంటుందా? పాప ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం లేదు కదా రాజకీయాలతో. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదిరించే మెథడ్ అది కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదాత్త స్వభావాన్ని ప్రదర్శించి ఇది పద్ధతి కాదు మిస్టర్ కొడాలి నాని, ఇది పద్ధతి కాదు, మీరు పలానోళ్ళని చేసి మీపై నేను చర్య తీసుకుంటున్నాను, ఇది వ్యక్తిగత అంశాలకు వెళ్ళకూడదు, మీరు ప్రతిపక్ష నేత గౌరవించే పద్ధతి కాదు అది అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్టాండ్ తీసుకొని ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. సమాజం కూడా అనేది చూడయ్యా, చంద్రబాబు నాయుడు నిన్ను అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వైఖరి అనుసరించాడు, ఏ రకమైన ఉదాత్త స్వభావాన్ని చూపాడు. మీరు ఎందుకు చేయరు అని అడుగుతారు కదా జనం. కానీ వెన్ యూ డిడ్ నాట్ డూ ఇట్, యూ కాంట్ డిజర్వ్ ఇట్, యూ కాంట్ డిమాండ్ ఇట్ కదా. సో నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువు గౌరవించకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించలేదని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువులు టిఫిన్ పెట్టలే, టీ ఇవ్వలే, కానీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ టీ కూడా ఇవ్వలేదని చెప్పి టిఫిన్ పెట్టలేదు, డిన్నర్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తే ఎట్లా? నువ్వు టీ తాగించావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డిన్నర్ ఇవ్వలే అంటే ఎట్లా?